అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ సమస్యలు ఎదుర్కొనే చాలామంది వాళ్ళు ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతున్నప్పుడు బాగా ఎర్లీ స్టేజెస్లో, అంటే ముందుగానే గుర్తించే లక్షణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉన్నా, లేకపోతే అంగాన్ని సైజ్ చిన్నగా ఉండి లేదా సెక్షువల్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా అటువంటి ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్ని స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు, లేదా ఈ ప్రాబ్లం జస్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు మగవాళ్ళలో కనపడే లక్షణాలు ఏమిటి అని అంటే, ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఫస్ట్ కనపడే లక్షణం ఏంటి అని అంటే, స్లోగా సెక్షువల్ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అంటే సెక్స్ చేయాలి అన్న కోరిక తగ్గిపోయింది. అంతకుముందు వారానికి 2 సార్లు 3 సార్లు, లేకపోతే వారానికి 4-5 సార్లు సెక్షువల్గా కలిసేవాళ్ళు కూడా స్లోగా వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి సెక్స్ చేయాలనే కోరిక వచ్చింది అనమాట. అంటే సెక్షువల్గా వాళ్ళకు ఉండే కోరికలు తగ్గిపోతూ ఉంటాయి. అది ఫస్ట్ సిమ్టమ్. సెకండ్ వచ్చేసి వాళ్ళకి సెక్స్ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్, అంటే మామూలుగా వారానికి 2-3 సార్లు ఎవరికైనా సరే, లేదంటే ఆల్మోస్ట్ కొంతమందిలో అయితే డైలీ కూడా పొద్దున్నే లెగిసినప్పుడు అంగం గట్టిగా ఉండి పాస్ పోసుకున్న తర్వాత మళ్ళీ అంగం మెత్తగా అయిపోతూ ఉంటుంది. అంటే ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అంటారు. సో ఇది యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, లేకపోతే ఎరెక్షన్స్ బాగా ఉన్నప్పుడు చాలా మందికి ఇది నోటీస్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ అంగస్తంభన సమస్య స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటుందో ఇటువంటి వాళ్ళలో ఈ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్, అంటే తెల్లారు లెగిసేటప్పటికి అంగం గట్టిగా ఉండకుండా చిన్నగాను మెత్తగానే ఉంటుంది అనమాట. అది ఇంకొక లక్షణము. అండ్ ఇంకొంతమందిలో ఏమైతే అనంటే, సెక్స్ కోరికలు లేకపోతే సెక్స్ ఆలోచన వచ్చినప్పుడే వాళ్ళకి సడన్గా అసలు సెక్స్ ఆలోచనలు వచ్చి రాగానే ఫాస్ట్గా ఎరెక్షన్ వచ్చేస్తుంది, అంగం పెద్దగా అయింది, గట్టిగా అయింది. కానీ అంగస్తంభన సమస్య స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, సెక్షువల్గా వాళ్ళకి ఫీలింగ్ వచ్చినా, సెక్స్ చేయాలనే కోరిక వచ్చినా సరే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఫోర్ ప్లే చేస్తే కానీ ఎరెక్షన్ రాదు. అంతకుముందు జస్ట్ సెక్స్ థాట్స్, సెక్స్ ఆలోచన వస్తేనే ఎరెక్షన్ వచ్చేది. వాళ్ళు ఆ ఎరెక్షన్ రావటం కోసము ఎక్కువసేపు స్టిమ్యులేట్ చేసుకోవాల్సి వచ్చింది. ఫోర్ ప్లే చేయటము, పార్ట్నర్తో కొంత రొమాన్స్ చేయటము చేస్తేనే ఎరెక్షన్ వచ్చింది అనమాట. అది కూడా ఒక ఎర్లీ సైన్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమందిలో స్టార్టింగ్ స్టేజెస్లో ఎరెక్షన్ వచ్చింది. జస్ట్ సెక్స్ చేయాలి అనే కోరిక వచ్చినప్పుడు ఎరెక్షన్ వచ్చింది. కానీ ఎప్పుడైతే జస్ట్ ఇట్లా పొజిషన్లోకి వెళ్ళి వెజైనాలోకి పెన్నిస్ ఇన్సర్ట్ చేసి సెక్స్ చేద్దామని ట్రై చేస్తారో సడన్గా ఎరెక్షన్ డ్రాప్ అయిపోయింది అనమాట. సడన్గా పెన్నిస్ చిన్నగా అయిపోయి మెత్తగా అయిపోయింది. సో సెక్స్ కోరిక వచ్చినప్పుడు ఎరెక్షన్ వచ్చిందిలే కానీ కరెక్ట్గా పొజిషన్లోకి వెళ్ళేటప్పుడు సడన్గా పెన్నిస్ చిన్నగా అయిపోయింది. అది ఇంకొక లక్షణము. అండ్ ఇంకొంతమందిలో ఏమైతేనంటే, సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా పెన్నిస్ మధ్యలో మెత్తగా అయిపోయింది. అంటే స్టార్టింగ్ ఎరెక్షన్ వచ్చింది, ఇన్సర్ట్ చేస్తారు, సెక్స్ చేస్తూ ఉంటారు. కానీ సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా పెన్నిస్ చిన్నగా అయిపోయింది. సెక్స్ చేస్తున్నప్పుడు వీర్యం అవుట్ అవ్వకముందే పెన్నిస్ చిన్నగాను మెత్తగా అయిపోయింది. సో సాధారణంగా ఎవరైనా సరే ఈ సెక్షువల్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య ఎదుర్కొనేప్పుడు కామన్గా కనపడే లక్షణాలు ఇవే అనమాట. పొద్దున పూట ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ ఉండకపోవటము, సెక్షువల్ కోరికలు తగ్గిపోవటము, లేకపోతే వీర్యం అవుట్ అయినప్పుడు వచ్చే హ్యాపీనెస్, ప్లెజర్ ఉంటుంది కదా, ఆ ప్లెజర్ ఇంటెన్సిటీ, ఆ ప్లెజర్ ఫీలింగ్ కూడా తగ్గిపోయింది. అండ్ సెక్స్ చేయాలి అనుకున్నప్పుడు ఇమీడియట్గా అంగం గట్టిపడకపోవటము, లేదా గట్టిపడినా ఎక్కువసేపు మెయింటైన్ అవ్వక కరెక్ట్గా ఇట్లా పొజిషన్లోకి వెళ్ళేటప్పుడు మెత్తగా అయిపోవటము, లేదా సెక్స్ చేస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు సడన్గా మెత్తగా అయిపోవటం, ఇవి స్టార్టింగ్ స్టేజెస్లో చాలామంది ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు గుర్తించే వాళ్ళకి కనపడే లక్షణాలు. సో ఎవరైతే సెక్షువల్గా ఇటువంటి లక్షణాలు మీకు కనపడుతున్నాయో మీకు అంగస్తంభన సమస్య అనేది స్టార్ట్ అవుతుంది, ఫ్యూచర్లో అంగస్తంభన సమస్య రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి. సో ఎవరైతే సెక్షువల్గా ఇటువంటి లక్షణాలు కనపడుతున్నాయో ఒకసారి కనుక ఎర్లీ స్టేజెస్లోనే ఈ ప్రాబ్లంకి కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు ఫ్యూచర్లో ఎటువంటి సెక్షువల్ ఇబ్బందులు రావు. సో ఎవరైనా సరే సెక్షువల్ సమస్యలతో బాధపడుతుంటే ఒకసారి మా హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి, మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా 100% నేను దానికి సొల్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.